టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. నారా లోకేష్ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. జగన్ ను కించపరుస్తూ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో పాట రిలీజ్ చేశారని, అదే పాట ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేశారని వైసీపీ కంప్లైంట్ చేసింది. తప్పుడు ప్రచారం నిజమేనని నిర్ధారించిన ఈసీ టీడీపీకి నోటీసులు ఇచ్చింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ప్రస్తుతం ఎన్నికల సీజన్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఫిర్యాదుల పరంపర అనేది భారీ స్థాయిలో కొనసాగుతుంది. అందులో భాగంగానే అధికార పక్షం నుంచి వచ్చేటువంటి విమర్శలు ఆరోపణలతో పాటు ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశాలపై మాటలు భాగంగానే గతంలో ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి బృందం ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తుంటే 2 నెంబర్లను కేంద్రంగా చేసుకుని యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి అంశంలో ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. అందులో జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సందర్భంలో రాజకీయంగా కూడా కొంతవరకు కూడా జగన్ ని డిమోరల్ చేసే విధంగా, జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయా ఆడియోలకు సంబంధించిన వివరాలు ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పెన్డ్రైవ్ రూపంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని విచారణ చెప్పిన తర్వాత ఈ మెమోని రూపొందించిన మెమోని ప్రతిపక్ష నేత నారా లోకేష్ కి అమలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వ్యవహారం పైన టీడీపీ ఎలా రెస్పాండ్ అవుతుంది, కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని జరిగినటువంటి ఈ విచారణలో కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయన్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ నోటీసులకు సంబంధించినటువంటి అంశం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. నారా లోకేష్ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. జగన్ ను కించపరుస్తూ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో పాట రిలీజ్ చేశారని, అదే పాట ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేశారని వైసీపీ కంప్లైంట్ చేసింది. తప్పుడు ప్రచారం నిజమేనని నిర్ధారించిన ఈసీ టీడీపీకి నోటీసులు ఇచ్చింది.